గడ్డం పెట్టమ్మా. దండం కాదు, గడ్డం గడ్డం పెట్టండి. దట్ట ఐ థింక్ వాటో వాట్. తల ఆనిచ్చండమ్మా. ఓకే ఓకే అట్లా కాదమ్మా, అట్లా పైకి రండి. నువ్వు రానిచ్చండి ఇక్కడ. రైట్. ఈ కన్నుతో నా చెవు చూడమ్మా. వినమ్మా చెప్పేది. తల ఆనిచ్చు, నోరు మూసుకోండి. నోరు మూసుకో తల్లి. కన్ను తెరువమ్మా. అమ్మా కళ్ళు బాధ, నన్ను చూడు తల్లి. భగవంతుడా. కళ్ళు తెరువమ్మా. వంటగదిలో చూసిన ఎలకలే, బెడ్రూమ్ లో చూసిన ఎలకలే, బయట చూసిన ఎలకలే, వీధిలో చూసిన ఎలకలే. ఒకరోజు మా మమ్మీ ప్రార్థన చేస్తాం. ఎలకల కోసం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. నమ్ముతున్నారా? ఆ రెండో రోజు నుంచి ఎలకలే కనబడలేదు ఈ రోజు వరకు కూడా. హల్లెలూయా. అంటే అది బాబు తెలిసిన మాట్లాడమ్మా, ఆడమ్మా. నువ్వు అట్లా చేయాలి మన మాటలు, అట్లా చేయాలి మన మాటలు. మాకేం అసలు కుండారం మన మాటలు ఆడే, మన ఊరు మాట్లాడే అమ్మా. నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో. వాతావరణాన్ని ఆగ్రహంలో ఉంచుకొని తీసుకోవటం ప్రాప్తి యొక్క మీ బతుకులు చెడా ఇయో బతుకులా పండు తిన్నాను. ఇంటికి వెళ్ళేసరికి 50,000 బ్యాంకులో అప్పు తీరిపోయాను. యేసు నామంలో పరలోక బంగారంలో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద పడను గాక. 4 గంటలకు అడిగిన 7 గంటలకు ఉప్పల రింగ్ రోడ్ కడ దొరికింది నాకు. ఈసయ్య విగ్రహాన్ని చూడడం వల్ల జై శ్రీరామ్. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. వాళ్ళు కూడా బస్సులే తోముకోమన్నారా? ప్రపంచంలో ఏడలేని విద్యలు విడ్డూరులన్నీ మన తెలంగాణ ఆర్టీసీలోనే జరుగుతున్నాయి. అంటే అది పళ్ళు తోముకునేదే కాక వీధికి లేవట్టుంది. బస్ ఆపుతావా సాయి తాగి పోవాలంట. పొద్దున్న సాయి తాగలేదంట. ఇంకా అందరికీ జై శ్రీరామ్. నేను అయితే పరలోకానికి రావడం జరిగింది. దాదాపు ఎక్సెల్ బండి మీద వచ్చిన దాదాపు 2000 కిలోమీటర్లు ఏమో వచ్చింది భూమి మీద చెల్లి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీరు చూస్తా ఉన్నారు కదా, ఇదంతా పరలోకంలో ఇప్పుడు అమ్మకానికి ఉన్న జాగ అన్నమాట. మీకు ఏ బిట్టు కావాలనో కొంచెం మీరు కామెంట్ చేయండి. భగవంతుడా. కొంచెం జాగలు కూడా ఇప్పుడిప్పుడే సాగు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు పరలోకంలో ఫ్లాట్లు అమ్ముడు ఎప్పుడు పెట్టలేదు. కొత్తగా ఫ్లాట్లు అమ్ముతా ఉన్నారు కాబట్టి ఏసయ్య కూడా ఇక్కడెక్కడ ఉన్నా. ఎటో వెళ్ళిపోయింది ఇప్పుడే. ఏంటి మమ్మీ ఎవడు? ఇక మిగతా వాళ్ళు కూడా కొందరు పాస్టర్లు కూడా వచ్చిండండి. అంటే వాళ్ళ మన ధర ఏం డిస్కౌంట్ ఉండదు. చూడండి, మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఎక్సెల్ బండి గట్రా వేసుకుంటే 2000 కిలోమీటర్లే ఉంటుంది పరలోకం. మీరు వచ్చేయచ్చు, వచ్చి ఇక్కడ కలవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళని. కానీ రాంగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చెంబ నీళ్ళు పట్టుకొచ్చుకోవాలి. ఇక్కడ నీళ్ళు లేవు, మళ్ళీ అర్జెంట్ వచ్చింది అనుకో కష్టమైద్ది. సో అండ్ ఇవి కాకుండా నాకు ఎందుకు మీరు నవరసాలు చేస్తే చూడాలను. ఒకసారి కెమెరా చూడండి వైపు మీ ఓర కంటి చూపుతో
చాలే. చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి ₹10 అంట. కేజీ అరటి పళ్ళు ₹10. ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పులు ఇస్తారు. అయితే అమ్మా చార్లో కొంచెం అవ్వలో పవరా అయ్యో చార్ల तू मी बतकुल झेड़ा यो बतकुला కరెంట్ వస్తింగ్లా అన్న అయ్యో నాడా ఇదా ఎలక్ట్రికల్ చార్కి వెళ్ళి పట్టున ఇది ఇది ప్లాస్టిక్ చార్లు ఎలక్ట్రికల్ పవర్ కుదురుకురాలా సిగ్గు లేకుండా तू मी बतकुल झेड़ा यो बतकुला இப்படி துடிக்கிறாங்கல்ல எல்லாம் ఆర్టిస్ట్ எல்லாம் థియేటర్ ఆర్టిస్ట్. మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకళ్ళ మీద నెట్ సరిపోతలేదనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసాను. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. అన్లిమిటెడ్ నెట్ మొత్తం మా ఇంటికి వచ్చేసింది. అది 24 అవర్స్ చూసినా గానీ అయిపోయినంత నెట్ దేవుడు మాకు ఇచ్చేసినాడు. అట్లీస్ట్ మినిమం 5,000, 10,000, 2,000 రూపాయలు అందరు అందిస్తేనే ఈ పరిచయం ఘనంగా ముందుకు సాగించగలరు. ఏదో విధవరాలు, కూలి పని చేసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కనీసం ఒక 2,000 అయినా ఇవ్వాలి. ఉద్యోగం చేసుకునే వాళ్ళు, కొంచెం గొప్ప స్థాయిలో దేవుడు దీవించిన వాళ్ళు ఖచ్చితంగా మరి 10,000, 5,000 అలా ఖచ్చితంగా దేవుని పరిచయకు మిమ్మల్ని అడిగే రైట్స్ మాకున్నాయి. జగన్ గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేస్తే చేసుకొని ఉంటాడయా, లోపల ఉంటాడు. అంతకు ముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్ కి జైలు. వావ్, నిజంగా మీ నవ్వు సాయిపల్లవి గారు లాగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటే నాకు ఇష్టం, నన్నే పెళ్లి చేసుకొని బలవంతం పెడితే ఏం చేస్తా? అలా నా గురించి ఇద్దరు చనిపోయారు. చనిపోయారా? నిజంగానే. ఎలాగా? ఒప్పుకోవట్లేదు. అది బయటకు వెళ్తే నాకు ప్రాబ్లం అవుతుంది అని ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ మీకోసం మిమ్మల్ని వచ్చేసి ఇంతమంది ఉన్నారు.